లైవ్ షోకి తిరిగి స్వాతం. కృష్ణా జలాలపై ఏపీ సర్కార్ కావాలనే గిల్లి కజ్జాలు పెడుతోందన్న మంత్రి హరీష్ రావు గారు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 36% మంది అవునని 64% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. శ్రీ డాక్టర్ దివి శివరాం గారు, శాసనసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. శ్రీ నోముల నరసింహ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే సమాచార హక్కు కమిషనర్. ఇక ముందుగా ఏపీ సర్కార్కి తెలంగాణ సర్కార్కి మధ్య మళ్ళీ వివాదాలు రాజుకుంటున్నాయి. ప్రత్యేకించి ఈసారి నీటి, ఒక పక్క ఎంసెట్ వివాదం కొనసాగుతూ ఉండగానే అది ఇంకా తేలక ముందే నీటి వివాదం పెద్ద ఎత్తున రగులుతోంది. ప్రధానంగా కృష్ణా జలాలపై, కృష్ణా జలాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, వాడుకోవడానికి అడ్డం పడుతున్నారని, ఇవ్వట్లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ ఉంటే, అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఎక్కువగా వాడుకుంది, ఎక్కువ వాడేసింది, అయినా కూడా మళ్ళీ లేనిపోయిన ఇప్పుడు లెక్కలు అంటున్నారు, అప్పుడేమో లెక్కలు తీసుకుందామంటే ఒప్పుకోలేదని, ఇలా రకరకాల విమర్శలు చేశారు హరీష్ రావు గారు. అదే సమయంలో గోదావరిపై పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం చేస్తున్న సూచన చంద్రబాబు గారు ప్రతిపాదించినట్టుగా ప్రముఖంగా కథనాలు వచ్చాయి. అయితే దానిపై ఎత్తు పెంచితే భద్రాచలంలో సీతమ్మ వారి ముక్కు కూడా మునిగిపోతుంది, మేము ఎట్టి బస్సులను ఒప్పుకోమని హరీష్ రావు గారు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ దశలో ఎత్తు పెంచుకోవడం అంటే ఖచ్చితంగా అది ప్రాజెక్టు కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుందా? అలాగే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మళ్ళీ ఆలోచన చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చారు. మొత్తం మీద ఈ నీటిపారుదల వివాదాలపై ముందుగా చర్చలోకి వెళదాం. విజయబాబు గారు మాట్లాడతారు. ఒకటేమిటంటే, నీటిపారుదల వివాదాలు ఇవాళ కొత్తగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో వచ్చినాయి అయితే కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, ప్రత్యేకించి వాళ్ళు దక్షిణాదిని కనుక చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి ఆల్మట్టి డ్యామ్ వివాదం, అలాగే కావేరీ జల వివాదాల్లో కర్ణాటకకి, తమిళనాడుకి కేరళకి అయితే పెద్ద స్థాయిలో దాని మీద సినిమాలు కూడా వచ్చి గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలా అయితే ఏంటంటే, ఈ నీటిపారుదల వ్యవహారాలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని, అంటే పటిష్టమైనటువంటి ఊరికే బోర్డుల దగ్గరికి వెళ్ళడం, వీళ్ళు మాట్లాడటం, మళ్ళీ వీళ్ళ దారిని వీళ్ళు వ్యవహరించడం, ఇదంతా కాకుండా ఈ మొత్తం ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని జాతీయ స్థాయిలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. లేదన్నట్లయితే ఈ వివాదాలు అక్కడితో ముగిసిపోవు, మళ్ళీ ఈ వివాదాలు ఇతరత్ర దీనికి కూడా దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని జనరల్ చెప్పారు. కానీ ఇప్పుడు హరీష్ రావు గారి వాదన విన్నాం, దేవినేని ఉమా గారి వాదన విన్నాం. ఎవరికి వాళ్ళు మేము వాడలేదు, వాళ్లే వాడారని ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడో చోట నిజం ఉండాలి కదా. అలాగే గోదావరి పైన పోలవరం ప్రాజెక్టు ఆయా ప్రాంతాల మంత్రులు వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం, అది తప్పైనా ఒప్పైనా కూడా వాళ్ళ ప్రజల మద్దతు కోసం వాళ్ళు ఏకపక్షంగానే వాళ్ళు వాదిస్తూ ఉంటారు. సో ఈ వాద వివాదాల్లో ఎవరిది కరెక్ట్ ఎవరిది కాదని మనం చెప్పినంత మాత్రం వాళ్ళ వ్యవహార శైలి మార్చుకునేటట్టయితే అసలు ఈ ఎంసెట్ వ్యవహారం అందుకని అదే దానికి ఒకటే పరిష్కారం ఏంటంటే, సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురాకపోయినట్లయితే రాబోయేటువంటి కాలంలో ఈ వివాదాలు మరిన్ని ముదిరేటువంటి అవకాశం ఉంది. చట్టాలతో సంబంధం ఉంది, తగాదాలకి చట్టాలే పోలవరం ఎత్తు పెంచాలనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ ఈ దశలో? ఇప్పుడు ఖచ్చితంగా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, చిరకాలంగా దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక సమగ్రమైన ప్రయోజనాలు, దానివల్ల ఆశించినటువంటి ప్రయోజనాలు కావాలంటే ఆ రోజున అందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవాళ అభిప్రాయాలు మారాయి, కానీ అయితే విస్తృతమైనటువంటి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాదు ఇప్పటికే కొంత ఏరియా మునిగిపోతా ఉంటే, ఆల్రెడీ ప్రాజెక్ట్ డిలే అవుతా ఉంటే, ఇప్పుడు కొత్త ప్రపోజల్ పెడితే ఇంకా డిలే అవుతానికి ఆస్కారం ఉంటుందా, లేకపోతే ఇది ఏమైనా ప్రయోజనం కలిగి? ఇప్పుడు ప్రాజెక్టులు ఏవి కూడా అనుకున్న టైంకి ఎప్పుడు కూడా పూర్తి కాలేదు, డిలే అవుతూనే వస్తూ ఉన్నాయి. పోలవరం అనేటువంటిది ఏంటంటే, దాని మీద రకరకాలైనటువంటి హాస్యాస్పదమైనటువంటి చతురోక్తులు కూడా వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు లాగా ఉన్నాయి నీ పనులు చూస్తూ ఉంటాయని చెప్పని. సో ఇది ఒక మిత్తులా తయారైపోయింది. అలా కాకుండా ముందైతే ఏదైతే వాళ్ళు ఒక లక్ష్యాన్ని అనుకున్నారో, ముందు ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాత, ఆ తర్వాత అవసరమైతే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక చట్టాలు అనేటువంటి రూపొందించుకొని పరస్పర అవగాహన వచ్చిన తర్వాత దానికి వెళితే బాగుంటుందో తప్ప, అసలు పనే పూర్తి కాకుండా, పని మొదలు పెట్టకుండా ఇంకా ఏదో చేసి దీన్ని కాలక్షేపం చేస్తామంటే కరెక్ట్ కాదు. రైట్. నరసింహ గారు, ఏంటి హరీష్ రావు గారి వాదన అని దేవినేని ఉమా గారు తీవ్రంగా ఖండించారు, మీరు ఎట్లా సమర్థిస్తారు? అసలు మీకు అనుభవం లేక, అవగాహన లేకే ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. తెలంగాణ రైతుల్ని తప్పు దారి పట్టించడానికే మీ ప్రయత్నం అనేది వారి అభియోగం. ఇప్పుడు మీరే చెప్పినారు, ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు గిల్లి కజ్జాలు ఎవరు పెడుతున్నారు వాటర్ విషయంలో అన్నప్పుడు, వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు
మాకు మంచినీళ్ళ కొరత ఉంది, నేను లేపేస్తా తలుపులు అని చెప్పేసి అన్నాడు. ఆయనకి ఏం తెలియక అన్నాడా? ఒక బోర్డు ఉంది, దానికి అధికారులు తెలియక అన్నాడా? దాని తర్వాత శ్రీశైలం మన అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం విషయంలో చెప్పండి, మీరు అడగండి. కొత్త న్యూస్ పాత న్యూస్ చెప్తా. నేను మాట్లాడినాక డాక్టర్ గారు మాట్లాడితే మంచిది. నేను అనేది ఎందుకంటే శ్రీశైలానికి సంబంధించినటువంటి నీటి వివాదానికి సంబంధించి జల విద్యుత్తు తయారు చేసే దానికోసం వచ్చినటువంటి దాన్ని కూడా మనం ఇప్పుడు ఎంతనంటే నేనేదో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం కోసమో లేదు ఆంధ్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం అనడం కాదు. వాస్తవాలు ఏందనేది మన ద్వారా కనీసం ఆలోచన పరులను ఆలోచించనియండి. రెండోది ఏమనంటే ఈరోజు మీకు రావాల్సింది 321 టీఎంసీ వాటర్ను వాడుకోవాలా, కానీ 329 వాడుకున్నారు అని ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇది తప్పు అనే లెక్కలు చెప్తానికి నేను చెప్తున్నా కదా, ఇది మాన్యువల్. నేను 2 రోజుల కింద నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు వాటర్ రిలీజ్ చేసే దగ్గర ఉన్నాము. ఏమైనా కాలువల దగ్గర గేజ్ పెట్టి చూడాల్సిందే తప్ప మాన్యువల్గా ఇస్తేనే నువ్వు ఒక 9 టీఎంసీల వాటర్ ఎక్కువ వాడుకున్నావు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ తక్కువ అనేది కాదు. ఒక రైతుగా నేను చెప్పేది ఏమంటే, నేను ఒక 1.5 month కింద నేను చెప్పా, మా సీకి చెప్పా, మనకి ఎందుకయ్యా నీళ్ళు ఇప్పుడు తగ్గేయడం మంచిది, ఒక 30% 40% తగ్గించండి, కోసేది హార్వెస్టర్స్ అవి దిగబడతాయి, నీళ్లకు సంబంధించినంత వరకు పొదుపుగా వాడుకోవడం మంచిది అది అంటే దాని మీద వెంటనే స్పందించినాడు హరీష్ రావు గారు. స్పందించి చెప్పించినాడు ఎందుకు నీళ్లను వాడుకోవడం ఉండాలి అని చెప్పేసి. మరి ఇప్పటికే ఎక్కువ వాడుకొని ఉన్న చెరువులన్నింటినీ నింపుకొని మళ్ళీ నాకు నీళ్లు కావాలా, లేదు మాకు త్రాగునీళ్ళ కోసం కావాలని చెప్పడం అంటే మరి ఒకవైపు పోనీ అక్కడ ఒక్క దగ్గరనే పార్టీ ఉంటే ఇక్కడ పార్టీని మొత్తం టోటల్గా ప్యాక్ చేసేసుకుందాం అనుకుంటే చెప్పడం మంచిదే. కానీ మాది నేషనల్ పార్టీ, మాది విశాల దృక్పథం అని చెప్పుకుంటూ పాడేదేమో ఒక పాట చేసేదేమో ఒక చేత అంటే ఎట్టుంటది? మొగని కొట్టు మొత్తుకున్నట్టు కార్యక్రమం అయితే మంచిది కాదు. అందుకని వాస్తవాలతో మాట్లాడాలి. ఎవరున్నాయో లేదు నానుడి ఎవరుంటేమి. అందుకోసమని నేను కొత్తగా అంటే తప్పు. అందుకని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఒకటి ఆలోచించాల్సిందేమనంటే ఏ రాష్ట్రమైనా సరే రైతాంగం వాళ్ళు పండించే పంట మనకు ఉపయోగపడేది, నీళ్ళను వృధాగా పోనీయొద్దని ఆ రకంగా ఆలోచించాలి తప్ప అవగాహన లేదా. పాపం ఆంధ్ర మంత్రి గారికి అవగాహన ఎంత ఉందో మాకు తెలుసు, నా గురించి ఆయన తెలుసు, ఆయన గురించి మాకు తెలుసు, హరీష్ రావు గురించి ఇంకెక్కువ తెలుసు. అందుకని ఆ పద్ధతులలో మాట్లాడడం కంటే నీళ్లను పొదుపుగా వాడుకుందాం, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కలిసి ఉందాం అనుకున్నాం, కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దాం అనే ఆలోచన లేకుండా ప్రయత్నం కలిసి ఉండడానికి మేము ప్రయత్నం అనేది అనుకడ కాదు, నీ చేష్టలు. అరే నీ పేరేం పేరు రా అంటే ఆంజనేయులని అట్టేట పిలుస్తున్నావు అనట. అయ్యా నీ చేష్టలు చూస్తేనే ఆంజనేయులని అనిపిస్తుంది అని చెప్పిండు. నీ చేష్టలేమో ఆ రకంగా ఉంటాయి, నీళ్ళనేమో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటావు. నేను ఆపినం కదా నేను అనేది అట్లా కాదు. ఎందుకంటే ఆంధ్ర మంత్రి గారికి సంబంధించినంత వరకు చాలా తెలివైన వాడు. అంతకుముందు నీళ్లు రాకుండా పోతేమో నాగార్జున సాగర్కి అని చెప్పేసి ఆ దుమ్ము కూడా అప్పుడు కూడా ఆ రోజు కూడా వైఎస్ఆర్ చేసిన రోజు అడ్డం వచ్చేసి మనకు సాగర్కి నీళ్లు కావాలన్నాడు. సాగర్ నీళ్లను ట్యాప్ చేయడంలో చాలా తెలివిగా మాట్లాడడం అనేది సరైనది కాదు. రైతాంగం కోసం ఉన్న నీళ్లు, ప్రజల కోసం ఉన్న నీళ్లను వాడుకోవడానికి సక్రమైన పద్ధతి ఉండాలా. పోలవరం ఎత్తు మీద కూడా మాట్లాడతారా? పోలవరం ఎత్తుకు సంబంధించి ఒక విషయం సోదరుడు చివరికి చెప్పినటువంటి మాట వాస్తవం. అసలు ఇప్పటికే 7 మండలాలు మునిగిపోయినాయి, వాళ్ళు నిరాశ్రులైనారు, అసలు గిరిజన సంస్కృతే లేదు. ఆఖరికి మాకు మిగిలింది రాముడు సీతే. సీతను కూడా ముంచుతాం, రాముని కూడా ముంచుతాం అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఏముంటుంది అనేది ఆలోచన పరులు ఆలోచిస్తారు. ఒకటే, చంద్రబాబు నాయుడు గారు విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నట్టుగా నటించొద్దు, ఆలోచించాలా. ఆ రకమైనటువంటి చర్యలు చూపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఎడలు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్. గుంటూరు నుంచి అనిల్ గారు లైన్ లో ఉన్నారు. అనిల్ గారు నమస్కారం, మాట్లాడండి. నీటిపారుదల వివాదాల మీద మీరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. హలో సార్, అనిల్ గారు, సార్ కేఎస్ఆర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్, ఇక్కడ ఈ నీటి విషయాలు, ఎంసెట్ సంబంధించిన విషయాలు చూస్తుంటే ఇవన్నీ చిన్నపిల్లలు కూడా లాగా ఉన్నాయండి. దీనికన్నా ముందు నేనేమంటానంటే, సో ఈ స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడే కరెక్ట్ అయిన రూల్స్ తోటి కనుక డివైడ్ అయినట్టయితే ఇలాంటి సమస్యలు వచ్చాయి కాదు.
సో బేసిక్ గా ఇప్పుడు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ అట్లా చేసేసింది మన పొరపాటు పడుతున్నారు. మీరు పొరపాటు పడుతున్నారు. తగాది ఆడుకోవడానికి రూల్స్ అక్కర్లేదు. ఒక్క విషయం సార్, ఒక్క విషయం. ఇప్పుడు మనం కలిసి ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఎక్కడ ఉంటాయి, కొన్ని ప్రాజెక్టులు ఎక్కడ ఉంటాయి, అట్లా ఉంది. ఇప్పుడు చాలా విషయాలు డివైడ్ అయింది. డివైడ్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ పైన ఉంది, ఆంధ్ర గవర్నమెంట్ కింద ఉంది. సో అక్కడ పాసిబిలిటీ అనిల్ గారు మీరు పొరపాటు పడుతున్నారు. అట్లా ఉంటే బాగానే ఉండు. ఒక పక్కేమో ఆంధ్ర, ఒక పక్క తెలంగాణ ఉండడంతో ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఎవరి కాళ్ళు మేము మాకు కావాలంటే విడుదల చేయించుకుంటున్నారు. చట్టంలో కృష్ణా బోర్డు అనేది ఒకటి ఉంది. అయితే కృష్ణా బోర్డుకి ఎంత పవర్ ఉందనేది సమస్య. ఆ సమస్యని తేలకపోవడంతో ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ బోర్డు చెప్పినట్టు వింటారంటే ఎవరు వింటలేదు, అది ప్రాబ్లం. నీళ్ళైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తున్నాయి. స్టేట్ కలిసి ఉన్నప్పుడు అక్కడున్న ఎత్తు మెరక పల్లాల్లో బట్టి ప్రాజెక్టులు కొన్ని కట్టారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా స్టేట్ ఫామ్ అయిన తర్వాత కొన్ని కొత్త ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. దానికి ఎవరు ఇబ్బంది లేదు. ఇప్పుడు డివైడ్ అవ్వడంలోనే ఆపేది కాదు కదా సార్. ఓకే, రైట్. నేను ఇందాక అన్నది ఇప్పుడు కృష్ణా బోర్డు అనేది ఒక టూత్లెస్ దీని కింద ఉంది, కోరల్ లేని దీని కింద కాబట్టి దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి ఇద్దరు ఒప్పుకోవచ్చు కదా. మధ్యవర్తి బలమైన వాడైతే మంచి రామచంద్ర గారు ఆదిలా మంచి ఒక లైన్ లో ఉన్నారు. నరసింహులు గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్, ఇక్కడ అందరూ కూడా నమస్కారం. గుడ్ గుడ్, మాట్లాడండి సార్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సార్, ఇప్పుడు నేను తెలంగాణ వాడిని అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చూస్తామంటే కొంచెం బాధ అవుతాం సార్. ఇప్పుడు పైన మాకు గోదావరి ఉంది, గోదావరి సంబంధించి మహారాష్ట్రతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు చూడాలి. రెండవది సార్, ఇప్పుడు ఏదో మామూలుగా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కానీ తెలంగాణ సెంటిమెంట్ ఎంతవరకు క్యారీ చేయగలుగుతారు వాళ్ళ వీళ్ళ బంధు కూడా. మూడోది నరసింహ గారు అక్కడ చెప్పాలి, చాలా అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయినా కూడా సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగాలు నియమిస్తామని చెప్పేసి ఒక కమిటీ వేసి దాంట్లో ముందుగా తేల్చాల్సింది ఏంటంటే ఈ వయో పరిమితిలో తేల్చుంది. ఆ వయో పరిమితిని తెలిస్తే సరిపోతుంది సార్. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా కూడా నరసింహారావు చెప్పమండి, ఎందుకంటే నానుస్తా ఉన్నారు, ఎందుకంటే రాబోతారు తెలంగాణ ఇంకా కొమరం భీములు చంపినటువంటి నిజాంను పోగొడతారు మీరు, ఆదిలాబాద్ పెట్టొస్తారండి మీరు. ఓకే, నిజాం ఆయన చంపలేదు, నాయన రెడ్డి గారు చెబుతున్నారు కదా. రైట్. శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. సింగరేణిని మొత్తం మనమే కొందాం, సింగరేణిని మనమే టేకప్ చేద్దాం అన్నారు. అది పోయి ఏ రాష్ట్ర అన్ని ప్రాజెక్టులు లెవెల్ పూర్తి చేస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తాను అన్నాడు. అన్ని బాయే. మా ఖమ్మం ముంపు మండలాలను కాపాడతానన్నాడు. అది బాయే. ఇప్పుడు మళ్ళా ఇంకో గోరలు. ఏందండి ఇదంతా, ఎందుకు లొల్లిలు? ఆయన అట్లానే చేస్తుండు, ఈయన అట్లానే చేస్తుండు. ఇద్దరు కలిపి కూర్చొని మాట్లాడుకుంటే అన్ని పోతాయి. రైట్. ఓకే, ఎంత సామరస్యంగా ఉంటది. కరెక్ట్, బాగా చెప్పారు పద్మ గారు. ఇప్పుడు పోలవరం ఎత్తు పెంచాలనేటటువంటి ప్రపోజల్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మొత్తం ప్రాజెక్ట్ను ఒక అటకే ఎక్కించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారనేటటువంటి. ఎందుకంటే ఈరోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం కావచ్చు, ఈ పోలవరంకి సంబంధించినటువంటి కొత్త ప్రపోజల్స్ విషయంలో ప్రాజెక్టును పూర్తి చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారా, పూర్తి చేసే ఉద్దేశంలో ఉంటే పట్టిసీమ ఎందుకు తీసుకుంటున్నారు? దాని మీద ఇవాళ 1300 కోట్ల రూపాయలు పట్టిసీమ లిఫ్ట్, అదే కదా నేను పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి 1300 కోట్లు దాన్ని కేటాయించడం కావచ్చు. ఇవాళ మళ్ళీ కొత్త వివాదాన్ని తీసుకురావడం ద్వారా మొత్తం ఒకటి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఒక 2 ఏళ్లలో పోలవరం పూర్తి అయ్యేదన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ దాన్ని మరింత జటిలం చేసి ఇవాళ పోలవరాన్ని పూర్తిగా దాన్ని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయడం లేదు అనేది కనపడుతుంది. ఇంకొకటి వాళ్ళ కృష్ణాకి సంబంధించిన జలాలు బోర్డులకు సంబంధించినటువంటి ఆ రోజు విభజన ముందే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా స్పష్టంగా చెప్పాం, జల వివాదాలు అనేటటువంటి చాలా సీరియస్గా వస్తాయి. ఈ బోర్డులు ఇవన్నీ కూడా ఇవాళ దేశంలో ఏ సమస్యని పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీ నాయకులకు వెళ్ళినప్పుడు పార్లమెంట్లో కూడా మాట్లాడినప్పుడు చెప్పిన ఈ విషయం అదే. ఇవాళ జల వివాదాలకు సంబంధించినటువంటిది ఏ ఇష్యూని పరిష్కారం చేసింది ఏ బోర్డు మాత్రం? ఇవాళ విజయబాబు గారు కూడా అన్నారు, మధ్యవర్తి అనేటటువంటి వాడు ఒక బలమైనటువంటి స్థితిలో లేనప్పుడు ఇద్దరు కూడా వివాదం పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు తీర్చాలి ఈ జల వివాదాలని? కాబట్టి బోర్డుల మీద ఆధారపడి అవేవో పరిష్కారం చేస్తాయని అనుకోవడమే తప్పు. కాబట్టి వాళ్ళు తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే రైవల్ పాలిటిక్స్ నడవడం అనేటువంటిది. ఇవాళ అటు కానీ ఇటు కానీ పరిష్కారం జల వివాదం ఒకటే కాదు, ఇవాళ ఎంసెట్కు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి మొన్నటిదాకా ఫీజు రియంబర్స్మెంట్, ఇవాళకి వచ్చేటప్పటికి ఎంసెట్. కనీసం ఒక్క సమస్యను కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోలేకపోతే ఇవాళ ఉన్నటువంటి పెద్ద మనుషులు గవర్నర్ గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారు? లేకపోతే కేంద్రం ఉంది, పంచాయతీ పెట్టి వినడానికి పంచాయతీ పెడితే ఏం లాభం? కొన్ని సలహాలు ఇచ్చాడు పాపం, సలహాలు ఇచ్చారు, వినాలి కదా.
ఎవరికి వాళ్ళు మేము నడపాలంటే మేము నడపాలి. ఒక రకంగా ఈ రెండు కూడా రెచ్చగొట్టేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర పేరు చెప్పి ఆంధ్ర ప్రభుత్వం ఈ రోజు నన్ను ఉనికి కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కేంద్రం అన్నా జోక్యం చేసుకోవాలి. ఎవరు జోక్యం చేసుకోకుండా ఇవాళ పరిస్థితిని ఇట్లా వదిలేయడం అనేటటువంటిది మరింత అంటే మీరు ఎవరి వాదన సపోర్ట్ చేస్తారు? హరీష్ రావు వాదన లేదా దేవినేని ఉమ్మగారి వాదన? ఎవరి వాదన అనేటటువంటిది కాదు. ఎవరి వాదన పరిష్కారం చేస్తాను. విశాల హృదయం ఉంటే ఎవరి వాదనకైనా ఒక మార్గం ఉంటుంది. మీరు తెలివిగా తప్పుకుంటున్నారు. మళ్ళీ ఎక్కడ ఏ సమస్య వస్తుందని వాదాలను అయితే పరిష్కరించచ్చు, వివాదాలను మనం ఎక్కడ పరిష్కరిస్తాం? అది ఎవరి దారుణాలు మొండి పట్టుకొని మాదే రైట్ చాలా ప్రమాణంగా చెప్పారు. వివాదాలను పరిష్కరించుకోలేము అని అంటే ఏపీ ప్రభుత్వం చెప్పమనంటే మేము టేకప్ చేసుకుని వివాదాలు పరిష్కరిస్తాం. మీకు అసలు ప్రతిపక్షమే లేదని ఆయన అంటుంటే ప్రతిపక్షమే లేదు, అందుకే అయినా కూడా నిర్లక్ష్యం. వాళ్ళకి ఇస్తే పూర్తిగా ఖాళీ చేస్తారు. ఏం ఖాళీ చేస్తారు? ఏదైనా అంతా ఖాళీ చేస్తారు. అదే ఎవరిని ఖాళీ చేస్తారో చూద్దామండి. పార్టీలు కాదండి, ఒక్కసారి ఖాళీ అయిపోతుంది. ఒక్కసారి ఖాళీ అయిపోతుంది. చిరంజీవి గారు కందుకూరు నుంచి లైన్ లో ఉన్నారు. చిరంజీవి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. అక్కడ మా శివరాం గారు ఉన్నారు సార్, ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేయండి. నమస్కారం. శేఖవరం సార్, చిరంజీవిని మాట్లాడుతున్నాను. మాట్లాడండి. విషయం పేపోలు. రైట్, గుడ్, మాట్లాడండి. మీరు ఏం చెప్పారు? మన రాష్ట్రం ఏ సందర్భంలో ఏ విధంగా ఇడిపోయింది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ గమనించుకొని మా రాష్ట్రానికి ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోసుకెళ్తున్నాడో, మా నియోజకవర్గాన్ని శివరాం గారు కూడా అట్లాగే డెవలప్ విషయంలో ఆ విధంగా దోసుకెళ్ళిపోతున్నాడు. రైట్, ఓకే, మాకు అభ్యంతరం లేదు. విషయానికి రానివ్వండి. ఆయన ఇబ్బంది పడుతున్నారబ్బా మీ పొగడతలకి. రైట్, మరొకరు. హలో, కందుకూరులో గణేష్ గారు మరొకరు. హలో, ఎక్కడి నుంచి అండి? వీర అభిమానులు ఉన్నారు, వీర వ్యతిరేకులు ఉన్నారు. హైదరాబాద్. మీరు ధర్మంగా మాట్లాడారు. హైదరాబాద్ గణేష్ గారు. గణేష్ గారు నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ నమస్కారం అండి. అక్కడ పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు ఈ అధికారులు చెప్పే లెక్కలు తప్ప, లేకపోతే అధికారిగా మన తెలంగాణ మంత్రి చెప్పే లెక్కలు తప్ప, ఆల్రెడీ 8 టీఎంసీల వాటర్ ఎక్కువ వాడుకున్నారని ఆల్రెడీ మన అధికారికంగా హరీష్ రావు గారు చెప్తున్నారు. మరి అది అక్కడ మంత్రి గారు కూడా వాళ్ళకు తెలియకనా, మళ్ళీ అధికారులు చెప్పే లెక్కలు తప్ప, లేకపోతే మంత్రి గారు చెప్పే లెక్కలు తప్ప అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది చిన్నపిల్లల గొడవలాగా అనిపిస్తుంది. ఇంకోటి కూడా చెప్పారు, మీరు బాగా ఫాలో అయినట్టున్నారు. హరీష్ రావు గారేమో 550 టీఎంసీలు వాటర్ ఉందని అన్నారు. అక్కడ 28 టీఎంసీ వాటరే ఉందని వారు చెబుతున్నారు. సో ఇదంతా కూడా 550లో కొన్ని పోను, మొత్తం మీద 300-400 చిల్లరంతో ఉందని ఆయన చెప్తున్నారు. ఈ దేవినేని గారు 88 టీఎంసీ ఉందని చెప్పారు. మీరు కానీ మనం కానీ లెక్కలేలేము. ఇది నిజంగా మంచి పాయింట్ చెప్పారు మీరు. రైట్, మాట్లాడండి. పద్ధతులను పాటించి ఇరు రాష్ట్రాలు ఏకంగా ఇద్దరు మంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే పని అయిపోతుంది కదా. అవును, కరెక్ట్. దుర్గా ప్రసాద్ గారు మిర్యాలగూడ నుంచి. సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి. అట్లాగే సార్, కృష్ణా ట్రిబ్యునల్ ఆల్రెడీ ఒకసారి తెలంగాణ ప్రభుత్వాన్ని శ్రీశైలం జల విద్యుత్ లో ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని పాస్ చేయలేదు వీళ్ళు, అంటే దాన్ని అవలంబించలేదు. అంటే వాళ్ళు ఇచ్చిన నిర్ణయాన్ని, ఒక బోర్డు ఇచ్చిన నిర్ణయాన్ని మనం పాటించలేదు, అవతల పాటించట్లేదు. మేము ఇక్కడ ఒక్కటే సార్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా ఆంధ్ర తెలంగాణ అనే వివాదాన్ని పక్కకు పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం జరగాలనేది చేయాలా. ఇంకోటి, అఖిల పక్షాన్ని పిలిచి వాస్తవంగా ఎన్ని టీఎంసీలు వాటర్ వాడింది, ఎన్ని వాడింది ఈ రోజు వరకు లెక్కలు చెప్తున్నారు సార్. కొత్తగానే ఫేక్ గా పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చుడు తప్ప, మాట్లాడు తప్ప. మిగతా పక్షాలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం ఉంది. ఇక్కడ రానియండి, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే అందరం కలిసి కొట్లాడతాం. అది లేదు. మీరు తెలుగుదేశం నాయకులు కదా, మీరు తెలంగాణ టీడీపీ నాయకులు కదా, మీరు ఎట్లా స్పందిస్తారనేది వారు హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఇంకా కూడా దీన్ని ఇంకా వివాదం చేసి తెలంగాణ వాదం, ఆంధ్ర వాదం అనే దాన్ని తప్ప పరిపాలన దృష్టి లేదు సార్ తెలంగాణ ప్రభుత్వానికి. ముఖ్యంగా మేమేమంటాం అంటే, తెలంగాణ ప్రభుత్వం నిజంగా కూడా టీఎంసీ వాటర్ మనకి ఏదైనా ఎక్కువ పోతుంది, ఎడ్జి ఎక్కువ పోయింది, ఎక్కువ వాడుకున్నారు, మనం తక్కువ. నువ్వు ఆల్రెడీ కృష్ణా బోర్డర్ మీకు చెప్తా, ఆ రోజు చెప్పిన రోజు మీరు వినలేదు, ఈ రోజు వాళ్ళు వింటలేదు. కాబట్టి మాకు క్లియర్ గా లెక్కలు క్లియర్ గా అఖిల పక్షం ముందు పెట్టాలా. ఉత్తగానే పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తే అనుభవం ఉండాలి సార్ దేంట్లోనైనా. అనుభవం లేకుండా ఏదో వచ్చేసి కూర్చొని ఉత్త లెక్కలు, మామూలు లెక్కలు చెప్పుకుంటూ పోతే కుదరని పనిది. రైతాంగానికి నీరు ఇక్కడ కానీ అక్కడ కానీ దుర్గా ప్రసాద్ గారు ఒక్క మాట ఏంటంటే, నువ్వు చెప్పింది చాలా బాగుంది వినడానికి, కానీ ఒక మాట ఏంటంటే,
ఏదో ఒక పద్ధతులలో ఫలానా తప్పు చేసిండు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరు అనడానికి సిద్ధంగా లేరు. కేసీఆర్ అన్ననాటిని అన్నట్టుగా మా మీద చల్లి మాట్లాడుతున్న తీరు మీరు ఒకసారి మీకు మీరే మననం చేసుకోండి. ఈరోజు అది మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి పైప్ లైన్ల విషయంలో మాట్లాడారు. ఇక్కడ వాడిండ్రయ్యా నువ్వు నాగార్జున సాగర్కు రా, 551 టీఎంసీ ఉందా లేదా, 551 లెవెల్ ఉందో లేదో చూడు. నేను నిన్ననే వెళ్ళొచ్చా, 1వ తారీఖు 2వ తారీఖు అక్కడే ఉన్నా. అంచేత నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు మన నాయకుడు ఏం చేస్తే దానికి అడుగులకు మడుగులు వస్తామనంటే ఆంధ్ర పెద్దలందరూ మీరేం చేస్తున్నారు? మీరు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి సార్. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, వాటర్ అనేది ఇస్ ఎ కామన్ ప్రాపర్టీ. ఇందాక విజయబాబు గారు చెప్పింది అక్షరాల సత్యం. అది దానికి ఏంటంటే ఒక ఈ బోర్డు అనేది యాజ్ ఈ సేస్ టూత్లెస్ బోర్డులా కనిపిస్తూ ఉంది. మేమేదో ఇదివరకు బోర్డు అంటే మనం మహారాష్ట్ర కర్ణాటక వర్సెస్ ఆంధ్ర అయినప్పటికీ మన మీద చాలా ఒత్తిడి తెచ్చి చేశారు చాలాసార్లు. ఇప్పుడు తేడా చూస్తే ఏమీ చేయలేకపోతున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి సమగ్రమైన విధానం చేయాల్సిన అవసరం కూలంకషంగా ఉంది ఓవరాల్ నేను చెప్తాను. ఇక్కడ ఇష్యూ దగ్గరకు వచ్చేటప్పటికి హరీష్ రావు గారు పేపర్ స్టేట్మెంట్ లేకపోతే ఉమాగౌడ స్టేట్మెంట్ అనేది కాకుండా లేకిన్ సిట్ టుగెదర్, ఇద్దరు హైదరాబాద్లోనే ఉన్నారు, ఇద్దరు ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, తప్పులేదు, ఇద్దరు తెలిసిన వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. ఈ అనవసరమైన విద్వేషాలు అనవసరం. ఇక్కడ నాకు ఒకటే కనిపిస్తుందండి, హరీష్ రావు గారు కానీ నరసింహయ్య గారు కానీ వాళ్ళ కేసీఆర్ గారు కానీ ఆ ఉద్యమం నుంచి ఇంకా బయటకు రావట్లేదు. వీళ్ళు చర్చిల్లో ఒకసారి సెకండ్ వాళ్ళు గెలిపిస్తే నెక్స్ట్ ఇమీడియట్గా ఎలక్షన్ పోయాడని నన్ను బ్రహ్మాండం గెలిపిస్తారని, కానీ ఆయన తుప్పుగా ఓడించారు ఇంగ్లీష్ పీపుల్. ఇక్కడేంటి ఉద్యమం లీడర్గా ఆయన ఎలక్ట్ అయ్యాడు. ఉద్యమం నుంచి ఇంకా బయట రావాలా. ఆంధ్ర ప్రజలంటే విద్వేషం చెప్తే కానీ నన్ను ఇక్కడ లైక్ చేయరనే పద్ధతి కనిపిస్తాం. ప్రతి దానికి నేను చెప్పి తప్పులు ఎవరికైనా ఉండొచ్చు, ఐఎమ్ నాట్ టెలింగ్ అక్కడ తప్ప ఇక్కడ తప్ప. దానికి ఈ విద్వేషపూరితమైన డైలాగులు వేయటం కానీ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ తగ్గించి వీలైనంత వరకు ఇంజనీర్ స్థాయి సిఈ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు లేదా అవసరం ఉంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ రెండో విషయం చెప్తాను, వాటర్ విషయానికి వస్తే మంచినీళ్ళు లేవనే విషయం నేను చెప్తున్నా. మా ప్రాంతంలో అది ప్రకాశం జిల్లాలో ఇప్పుడు మీ ప్రాంతానికి సాగర్ నీళ్ళు రాదు కదా. ఎవరు చెప్పారండి? సాగర్ నీళ్ళు వరకు వస్తాయండి, వినండి చెప్పేది. మాకు ఆ కందుకూరు టౌన్ వరకు కృష్ణా వాటర్ వస్తాయి. ఏది రామతీర్థం నుంచి మాకు ఈ రీజనరేటెడ్ వాటర్. ఓకే, రామతీర్థం ప్రాజెక్ట్ నుంచి కందుకూరు మాకు మంచినీళ్ళు లేవు. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కొని వాళ్ళన్నా లేని పరిస్థితి అన్నాడు. బోర్లు వేస్తే నీళ్ళు అందటం లేదు. అందుకోసం ఏంటి కొంత నీళ్లు వదిలితే మంచినీళ్ళ వరకు అయితే అసలు మొదటి నుంచి నాగార్జున తప్పు పట్టించారు పెద్దలందరూ కలిసి. దేనికోసం అయితే ఉద్దేశించబడింది అది పూర్తిగా వెనక్కిపోయింది. అది ఇప్పుడు అప్రస్తుతం. ఇది ఆరుతడి పనుల కోసం పెట్టిన ప్రాజెక్ట్ ఇది. కొన్ని లక్షల ఎకరాలు మారాణి చేసి పెట్టేశారు. అంచేత ఎక్కడైతే దరిద్రం తాండవిస్తుందో అక్కడ పోయే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా నీళ్లు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు కూర్చోవాల్సిందే. ఆయన ఆడానంటాం, ఈ నేను వాడలేదంటాం, ఇవన్నీ అనవసరమైన మాటలు. వాటర్ ఈస్ దేర్. మరి మీ మంత్రి గారు వాళ్ళకి అసలు అనుభవం లేదు, తప్పుదారి పట్టిస్తారు. అవును, ముందు ఆయన అన్నాడు కాబట్టి ఈయన అన్నాడు. అంతమంది ఇప్పుడు ఈయన అంటావా? ఇప్పుడు ఆయన ఎవరో దుర్గా ప్రసాద్ ఏదో అన్నాడు, దానికి ఈయన బట్టి వాళ్ళ అడుగులు మడుగులుతున్నావు అంటే ఆ మాట అంటేనే అక్కడ ఓటు వస్తుంది, అక్కడ మార్కు పడుతుంది అనమాట. నరసింహ గారికి ఇప్పుడు శివరామలాగే నరసింహ గారు నిరుద్యోగి, ఏదో విధంగా సంపాదించుకోవాలి, అక్కడ ప్రాపకం సంపాదించుకోవాలా, దానికోసం మాట్లాడలేదు. నేను అడగదని చెప్తాను, నాకు అవసరం లేదు, నేను అడగను. నాకున్న నేను మాట్లాడటం లేదు కదా, మీకు ఆ విషయం తెలుసు. బాబు గారి దగ్గర మామూలుగానే. కాబట్టి ఇది పద్ధతి కాదు. ఎవరైనా సరే వాళ్ళేదో మాట్లాడేది చెప్పి దాన్ని మనం ఇంకా రెచ్చగొట్టి మాట్లాడే పద్ధతి కాదు. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి, ఎందుకంటే అసలు వింటం లేదు వీళ్ళిద్దరు కూడా. ఇప్పుడు సామరస్యపూర్వకంగా అడ్జస్ట్ చేసుకుందనే పరిస్థితి ఉంటే ఇది ఉండదు. లేదు కనుక దానికి సరైన తీర్మానం ఏదో మాత్రం వింటారా? మరి ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళు చెబితే మాత్రం ఇద్దరు వింటారా?
ఇప్పుడు అట్లా కాదు చంద్రబాబు గారు ఇప్పుడు సడన్ గా గోదావరి ఎత్తు పోలవరం ఎత్తు ఎందుకు పెంచాలి ప్రతిపాదన కాదు, మీరు అక్కడే కావాలని మీరందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఆయన ఏమన్నాడు, చేస్తే ఎలా ఉంటుంది, చేస్తే ఎలా ఉంటుంది, అంతేగాని అక్కడ ఏమి ఇప్పుడు ఉన్నది ఇందాక మేడం ఆలోచన ఎందుకు కొత్తగా కొత్త ఆలోచన అవసరం లేదా? అది ఐడియా కాదు, ఐడియా వాటర్ కిందకి వెళ్ళిపోతుంది, కరెక్ట్. దానికి ఏమవుతుంది, ఇవాళ ప్రపోజల్ ఇస్తే ముందు ఇది అయిన తర్వాత చేయొచ్చు కదా, దాన్ని ఆపలేదు ఎక్కడ. అది వినండి, మీకు తెలుసో లేదో, మా ప్రాంతం నుంచి చాలా మంది ఇంజనీర్లు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పోయి ఈ 3 ఏళ్ల లోపల పూర్తి కావాలని చెప్పి వాళ్ళకి స్ట్రిక్ట్ బ్రహ్మాండమైన పేరు వస్తుంది అది చేస్తే. అవును రాదని ఎవరు అన్నారు? ఇదివరకు ప్రభుత్వం లాగా ఇందాక మేడం గారు చెప్తున్నారు మాకు ఇస్తే మేము చేస్తామని. మా దగ్గర ఒకటి ఉంది, ఒక ప్రాజెక్టు, దాన్ని 190 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేస్తే ఆఖరికి దాని పట్టేదారు 590 కోట్లు చేశాడు. ఇంకా కాలువలు 9 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ కట్టడం ఎవరో చెప్పన్నా కూడా చెప్తా. ప్రాజెక్టు ఎవరు ప్రస్తుతం ఎంపీ సుబ్బారెడ్డి గారు 190 కోట్ల నుంచి 590 కోట్లు పోయింది సార్. ఇంతవరకు అన్ని ప్రాజెక్టులు అట్లాగే అన్నీ కదా. పోలవరం పరిస్థితి అంత ముందు కూడా అట్లా తర్వాత ప్రాజెక్ట్ లేదు, ఎక్కడ కట్టాలని లేదు. తెలంగాణ కేసీఆర్ కాలువలు మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు భోజనం మీరు ఇప్పుడు పట్టిసీమ మొదలెడుతున్నారు. వాడుకోవడం తప్పలేదు, వాడుకోవడం తప్పలేదు. పోలవరం ప్రాజెక్టు మీలాగా డబ్బులు దోచుకొని దొంగలుగా తినే పరిస్థితి అది మీరు చూసుకోండి. 43 ఏళ్లలో మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బయట పెట్టి ఒక్కోటి పెట్టి మేము పార్టీ పోలవరం పూర్తి చేస్తాం. ఆనాడు మీరే మాట్లాడతారు. అప్పుడు దాకా మీ పార్టీ ఉంటే ఏమంటే అప్పుడు దాకా ఈ పార్టీ ఉంటే పిల్లి శాఖలకే ఉట్లు తెగిపోవు కానీ అప్పుడు దాకా ఈ పార్టీ ఉంటే ఈ పార్టీ ఉంటుందా అప్పుడు దాకా నమ్మకం లేదు. పోలేండి, మనం ఎక్కడ బాగుంటుందండి, పార్టీలు ఉన్నా లేకపోయినా మనం ఉంటామో. మమ్మల్ని చూస్తారు రుణమాఫీ అమలు చేస్తున్నారు, మమ్మల్ని చూస్తారు మీ సమావేశాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. మా సమావేశాల్లో ఏం మాట్లాడుకుంటున్నారో మాకు తెలుసు, మీ సమావేశాల్లో ఏం మాట్లాడుకున్నారో ప్రపంచం అంతా అవుతుంది. రోజుకొకళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కట్టినటువంటి మీరా ఇవాళ మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చామని చెప్పమనండి. 1,00,000 కోట్ల రూపాయలు దోచిన వాళ్ళు మాట్లాడితే అలాగే సమాధానం కాదుగా. అదే సమాధానం. 1,00,000 కోట్లు ప్రాజెక్టు పూర్తి చేశారా? 1,00,000 కోట్లు దానికి ఒక్క నిమిషం. హలో హలో రవిశంకర్ గారు విశాఖపట్నం నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. సార్ సార్ నిజాయితీ ఛానల్ ఎన్టీవీకి గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, చెప్పండి. ఎందుకంటే మీ ఛానల్ నేను ఒక 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను చాలా బాగుంటది, మీరు కరెక్ట్ గా పాయింట్ కూడా అడిగారు. కానీ అక్కడ ఉన్న ఆయన ఎవరో టీడీపీ ఆయన కానీ ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాటర్ అనేది ఇంపార్టెంట్ కాదనలేదు. రాజధాని కడితే ఇంకా ఎక్కువ వాటర్ కావాలి మనకి. ఆ వాటర్ ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ ఎవరెవరు కడతారో వాళ్ళకి ఎక్కువ వాటర్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి, కాదనట్లేదు. కానీ ఆయన టీడీపీ ఆయన మాట్లాడడం 1,00,000 కోట్లు అంటున్నారా, పూర్తి తేలలేదు కాబట్టి జగన్ గారిది. వీళ్ళు 1,00,000 కోట్లు సుఖం మాత్రం ప్రజలకు చూపిస్తున్నారండి. ఎందుకంటే ఆ కార్డు ఈ కార్డు అనేది, ఎందుకంటే ఆ కార్డులని లింక్ ఎత్తకుండా వీళ్ళు పనిచేయమనండి. ముందు దమ్ముంటే టీడీపీ ప్రభుత్వం ముందు ఆ కార్డుల గురించి ధర్నాలు ఎప్పుడో చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇప్పుడు సోనియా గాంధీ చెప్పిందేమో ఈ కార్డులు ఎడుతున్నారేమో. నల్గొండ నుంచి నరసింహులు గారు నల్గొండ నుంచి మీ గురించి కూడా ఉంటుందని. నరసింహులు గారు మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం. గుడ్ గుడ్ గుడ్, చెప్పండి సార్. ఇప్పుడు వాటర్ కృష్ణ వాటర్ గురించి చెప్తారు కదా సార్. అవును.
ఇప్పుడు తెలంగాణ ఎంత వాడుకుంది, ఆంధ్ర ఎంత వాడుకుంది అనేదాన్ని వివాదం వస్తుంది. మేము వాడుకునేది ఒక లెఫ్ట్ కెనాల్ నుంచి వాళ్ళు కృష్ణ డెల్టాకి తీసుకుపోతుండ్రి, రైట్ కెనాల్ తీసుకుపోతుండ్రి, పోతిరెడ్డి పార్టీ తీసుకుపోతుండ్రి. వాళ్ళు ఎక్కువ వాడుతుంది, కళ్ళతో అవపడుతుంది. మా మంత్రి గారు చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. అవసరం లేదా? అవసరం లేదు, అవపడుతుంది కదా సార్. స్పష్టంగా వచ్చేది మా మాట మాకు రావాలి. ఓకే, తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్న మాకు వాటర్ రావట్లేదు అని చెప్పి ఆంధ్ర నాయకులు చెప్తుంటే మాకు చాలా బాధగా ఉంది. మా నీళ్ళు మాకు ఇస్తే మేము సంతోషంగా వ్యవసాయం చేసుకుంటాం. రెండు బిందెలు తీసుకొచ్చి తీసుకుపోండి వాటర్ పట్టుకుని. మాట్లాడొద్దని మీరే అన్నారు. నేను అనేది ఏమంటే ఇప్పుడు సరే వివాదం మాట్లాడింది అనుకోద్దని నేను చెప్పను, కానీ ఒక బిల్లు ఉందండి, మనల్ని విభజించిన బిల్లును ప్రకారంగా మనం ఫాలో కావాలా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ ఏ విషయమైనా సరే దాన్ని ఎవరు వైలేట్ చేస్తున్నారు అనే దానికంటే ఒక చర్చ పెట్టండి, అప్పుడు అర్థమైంది. జరిపినా ఇద్దరు వైలేట్ అవుతున్నారు అనేటువంటి ఫీలింగ్ వస్తాం అందరికి. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు విద్యామంత్రి గారు 1-4 సార్లు ఉన్నటువంటి రూల్స్ కు సంబంధించి, విభజనకు సంబంధించిన నిబంధనలకు సంబంధించి చెప్తున్నారు. కానీ మీకు తెలుసు కదా, మాకు హైటెక్ సిటీలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో నిర్మాణ సంస్థ మాకే వస్తుంది, అప్పుడు ముఖ్యమంత్రి పేరు ఉందనేది పేరుతోటి అన్ని వాస్తవాలన్నీ ఉన్నాయి. మనకు ఏమో చట్టం లేక కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నదాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే విభజన బిల్లును పరిష్కారం అవుతుంది. విభజన బిల్లు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఎక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది తేల్చడం వల్ల తేలుతుంది. ఇంకో అంశం ఏమంటే మా సోదరుడు చెప్తున్నాడు, ఇప్పుడున్న పరిస్థితులలో వాటర్ బోర్డుకు సంబంధించి ఏదో చేస్తారు. వాటర్ బోర్డు ఈజ్ నాట్ ఏ అథారిటీ, ఇట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ అథారిటీ. మనం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయాలా. ఎవరెవరికి ఎన్ని పోయిందని చేయాల్సిందే తప్ప ఆడ కూర్చొని ఏదో అధికారపూర్వకంగా ఈయన నువ్వు కరెంట్ తయారు చేయొద్దు, నువ్వు ఇది తయారు చేయొద్దు అని చెప్పడానికి కాదు. ఇంప్లిమెంటింగ్ అథారిటీలో తప్పులే ఉన్నాయో చెప్పొచ్చు. అందుకని వాటర్ బోర్డు నిజమే చెప్తలేదు కృష్ణా బోర్డు. మేము మా మంత్రి గారు చెప్తున్నారు, ఈరోజు 9 టీఎంసీలు అదనంగా వాడుకున్నారు, 8 టీఎంసీలు అని చెప్తున్నారు. అది నిజమా కాదా తేల్చాల్సింది బోర్డు. మాకెందుకు వచ్చింది చెప్పి చెప్పమనండి. వాటర్ బోర్డు ఎప్పటికప్పుడు అఫీషియల్ గా లెక్కలు రిలీజ్ చేస్తే. నరసింహ గారు విభజన బిల్లు గురించి మాట్లాడారు. అసలు విభజన బిల్లే సరిగ్గా లేనప్పుడు విభజన బిల్లు ప్రాతిపదిక ఎక్కడ ఎలా అవుతుంది? అందుకని వెంకయ్యనాయుడు గారు అన్నది ఏంటి, విభజన బిల్లులో లోపాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా సమగ్రంగా మనం చేశారు. మిగతా ఏం చేయాలన్నా అన్ని పార్టీలు కూర్చొని చేయాలి. దాంట్లో స్పెషల్ స్టాటస్ నేను సాధించానన్నారు. ఏమైంది మరి? చేయలేదు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కదా, మోడీ గారు అధికారంలో ఉన్నారు కదా, అసలు నేనే సాధించానని చెప్పారు కదా, ఎందుకు చేయలేదు మరి? వెంకయ్యనాయుడు దాని గురించి మాట్లాడకుండా ఈ ఎమ్మెల్సీల గురించి ప్రొజెక్ట్ చేశారు. ఏంటంటే కేబినెట్ తీర్మానం కూడా చివరికి దానికే చేసి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ది ప్రాసెస్ ఈజ్ నాట్ రైట్ అనే దాన్ని యాక్సెప్ట్ చేశారు. సాక్షాత్తు కేసీఆర్ గారు కూడా అన్నట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. సో ఇది కరెక్ట్. ఇది అంటే ప్రపంచంలో ఆలోచించగలిగిన ప్రతి వాళ్ళకి ప్రాసెస్ కరెక్ట్ కాదు. దాన్ని సవరించుకోగలిగినప్పుడే మన కాన్స్టిట్యూషన్ లో there is a provision to correct ourselves. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు అదర్ థింగ్స్. వాటర్ విషయంలోనే నేను ఇద్దరు మంత్రులు కూడా ఒకటే కోరుతానండి. ఏంటో మనకి చిన్న జానపద పాట అవుతుంది, నేను ఆ తమలపాకుతో ఒకటి ఇట్టంటే ఆయన తలుపు చెక్కతో ఇట్ట అన్నాడు. మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఒక సీనియర్ మోస్ట్ ఆఫ్టర్ సీఎం వాళ్ళే ఇప్పుడు ఉన్నాళ్ళు. మీరు జాగ్రత్తగా మాట్లాడండి, ఎవరు మాట్లాడినా కూడా మాట్లాడు, ఎందుకంటే రేపు మళ్ళీ మాట్లాడాలా. ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఇబ్బంది సరే ఏదైనా నేను చెప్పేది ఇక్కడ పోలవరం ఇప్పుడు ఇవాళ ఆయన నిర్ద్వందంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఆ ఆలోచనలో లేమని ఇచ్చారు. ఆయన సాధ్యాల గురించి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. కాదుగా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో ఇట్లాంటి కొత్త సమస్యల్లో దారి చేస్తారు. ఇట్స్ ఎ వే ఆఫ్ అక్కడ డిస్కషన్ లో అడిగాడు. లేదు కుదరదు, టెక్నికల్ గా వాళ్ళు రిపోర్ట్లు వస్తాయి. ఇంకా కాదండి, ఆయన బాధ్యత ముఖ్యమంత్రి అండి. మీరు నేను మాట్లాడుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు. వరదల టైంలో
కొంచెం వానలు ఎక్కువ ఉన్న టైంలో మనం కనుక గోదావరి తెలుసండి రాజమండ్రి మీకు తెలుసు కళ్ళకి నీళ్లు దిగుతాయి టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళిపోయి అప్పుడు మీరు 10 ఏళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏం చేశారు? చేస్తుండాల్సింది కదా, చేస్తుండాల్సింది కదా. మీరు అది అడగకుండా ఎంతసేపటికి తెలుగుదేశం మీద పడతారేంటి? నేను చెప్పమన్నాను మిమ్మల్ని, నేను చెప్పమన్నాను చెప్పమన్నాను నేను అడిగాను వరదలు నేను చెప్పమన్నాను సోది కాదు అంటే మన అందరం సోది కాదు నేను చెప్పేది కాదు కాదు వరదల్లో నీళ్లు పోతున్న సంగతి నేను చెప్పాను అడిగాను ఆల్రెడీ పోతున్నప్పుడు దాన్ని మనం ఎంతవరకు యూటిలైజ్ ప్రాజెక్టు దాంట్లో ఒక భాగం. మాబోటి వాళ్ళని భయపడేది ఏంటంటే వాస్తవం చెబుతున్నారండి, ఇప్పుడు పెద్దవాళ్ళు అటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కొత్త సమస్యలు వచ్చి అసలు ప్రాజెక్ట్ దెబ్బతినకూడదని ప్రాజెక్ట్ పూర్తి కావాలని మాబోటి వాళ్ళని కోరుకుంటున్నాం. ప్రాజెక్ట్ ఖచ్చితంగా కంప్లీట్ కావాలి. రైట్. ఒక ప్రస్తావన వార్తలు వచ్చినాయి చూడండి పేపర్ లో, ఏమొచ్చింది? పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చేసినాయి. దాని వల్ల ఎంత దాని వల్ల ఏమవుతుంది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రాంతం మొత్తం వ్యతిరేకిస్తా ఉంటే ఇరిగేషన్ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఏమన్నారు? ఏమన్నారు? ఆ ప్రస్తావనే లేదు, మేము దాన్ని లేదంటే సంతోషం, గొడవ లేదు. ఎందుకంటే మా బోటి వాళ్ళని కోరుకునేది ఏంటంటే ముందు ఆ ప్రాజెక్ట్ చేయండి, బ్రహ్మాండం పేరు తెచ్చుకోండి. 3 ఏళ్లలో చేసి చూపిస్తామని చెప్తున్నారు. బ్రహ్మాండం అపర భగీరథుడిగా పేరు పొందుతారు, భగీరథుడిగా పేరు పొందుతారు. ఇప్పుడు మేమేం రాజకీయ నాయకులు కాదు, మేము అబద్ధాలు చెప్పక్కర్లేదు, మోసాలు నాయకుడు అనేవాడు కొత్తగా పుట్టురావట్లే. తెచ్చుకుంటానని చెబుతున్నా. నేను నిజాయితీ శివరామ్ గారు మళ్ళొక్కసారి చెబుతున్నా, మీరు పోలవరం ప్రాజెక్ట్ 3 ఏళ్లలో పూర్తి చేస్తే అపర భగీరథుడిగా వచ్చి చంద్రబాబు గారు బ్రహ్మాండమైన ఖచ్చితంగా చాలా సంతోషం కూడా మంచిది, నాకు చాలా సంతోషం. 3 ఏళ్లలో పూర్తి చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు పట్టిసీమ ఎందుకు తీసుకుంటున్నారు? డబ్బులు దండగా వినండి, దానితో పాటు వచ్చే బెనిఫిట్స్ అంతకన్నా కృష్ణాలో వాటర్ లెవెల్ ఎప్పుడు ఒక రకంగా మెయింటైన్ చేయాలి. ఈ నీళ్ళు తీసుకెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ దాకా తీసుకెళ్లి ఎక్కడ పెడతారా? 1300 కోట్లు అండి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇట్లాగే 2 కాలాలు చదివితే నేను అడిగా, ఏం సార్ ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ తాడిపూడి కాలం ఉంది, పక్కన పోలవరం కాలం ఎందుకు సార్ అంటే, ఏమనయ్యా ఈ ఆఫీసర్లు చేయాలంటున్నారు అన్నారు. కాదు సార్ డబ్బులు దండగన్నా చేశారు. చేసిన తర్వాత ఆయన ఎన్ని విమర్శలు గురయ్యారు. ఇప్పుడు మీరేంటి పోలవరం పక్కన మళ్ళీ ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నారు. దానివల్ల మంచి జరిగితే సంతోషం, కానీ చూడటానికి మాత్రం డబ్బు ఖర్చు. దాని దయించి శ్రీనివాస్ గారు నేను మీకు చెప్తాను, దాని నుంచి పేపర్స్ తెప్పించుకొని చదవండి. ఓకే రైట్. న్యూస్ పేపర్ నాకు బేసిక్ ఏం కాదు, ఉభయ గోదావరి జిల్లాల రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తారు. రైతు సంఘాలకు వేరే ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమి చేయాలన్నా కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మా ఊరు ముప్పు అయితే నేను పోయి ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. రైట్. ముప్పు గురించి కాదు, మా ఊరికి నష్టం అవుతుందంటే నేను నష్టం కూడా నష్టంగా డబ్బు జనం డబ్బు తక్కువ. వాళ్ళ డౌట్ ఏంటంటే డబ్బు అది కరెక్ట్ కాకపోతే బ్రహ్మాండం. వాళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నా ఇవ్వలేదు. వాళ్ళు కృష్ణా జలాలపై ఏపీ సర్కార్ కావాలనే గిల్లి కజ్జాలు పెడుతోందన్న మంత్రి హరీష్ రావు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 47% మంది అవునని 53% మంది ఏదో హోరాహోరీగా ఉన్నట్లుంది. SMS పంపించారు ఇప్పటి వరకు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.